శ్రీశైలే సదయాపాత్రం దీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతీం స్వచ్ఛిష్టాయాం సజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ఆండాళ్ తిరువడిగళై శరణం. జీకే డిజిటల్ న్యూస్ ప్రేక్షకులకి, భగవద్భక్తులందరికీ ధనుర్మాస వ్రత శుభాకాంక్షలు. ఈరోజు మనం 16వ పాసురంలోకి ప్రవేశించాం. 16వ పాసురం చాలా విశిష్టమైనటువంటిది. తిరుప్పావై మొత్తం 30 పాసురాల్లో మొదటి 15 పాసురాలు పూర్వభాగం, తర్వాత 15 పాసురాలు ఉత్తర భాగంగా చెప్తాం. ఈ ఉత్తర భాగంలో మొదటిది ఇది 16వ పాసురం. 16వ పాసురం చాలా విశేషమైనటువంటి పాసురం. ఎందుకంటే ఇప్పటి వరకు 10 మంది గోపికల్ని, 10 మంది ఆళ్వారుల్ని చక్కగా నిద్రలేపారు అమ్మవారు. ఇక నందగోపుడు యొక్క భవనంలోకి ప్రవేశిస్తారు ఈ పాసురంలో. ఒక్కసారి పాసురం చదివి పాసురం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. ఆండాళ్ తిరువడిగళై శరణం. நாயனகாய் நின்ற நந்த கோபுடனே கோயில் காப்பானே கோடி தோன்றும் தோரணம் வாசல் காப்பானே மணிக்குதான் தாழ் திருவாய் ஆயர் சிறுமிரோ முக்கு அரை பறை மாயன் மணிவண்ணன் என்னலே வாய்நேர் நந்தான் தூயோமாய் வந்தோம் துயிலெற்பாடுவான் வாயல் முன்னம் மாத்தாதேயம்மா நீநேச நீலக்கதம் நிக்கேலோ రెంబావాయ్. ఆండాళ్ తిరువడిగళై శరణం. ఈరోజు అమ్మవారు ఈ పాసురంలో ఎంతో విశేషమైనటువంటి పాసురంగా చెప్తున్నాం కదా. తిరుప్పావై అంతా ఒక పువ్వు దండ, అంటే ఒక మాల అనుకుంటే ఆ మాలలో హారంలో ఉండేటువంటి మేరు పూస, అంటే మధ్యలో మనకి మెరుస్తూ ఉంటుంది, మనం కూడా లాకెట్లా వేస్తూ ఉంటాం. అలా మధ్యలో మణిపూస వంటిది, మేరుపూస వంటిది ఇది ఈ పాసురం. ఇది ఆచార్యం పురుషాకార పాసురం. శ్రీవ్రతం చేయటానికి అర్హత కలిగినటువంటి గోపికలందరూ కలుసుకొని గోదా గోపికతో నందగోప భవనానికి వచ్చారట. ఆ భవనానికి ఎవరున్నారు? పాలకులు. అటు ఇటు భవనాన్ని కాపలా కాస్తున్నటువంటి భవన పాలకులు, సింహద్వార పాలకులు ఇద్దరు ఉన్నారు. వాళ్ళని అర్థించి వీళ్ళు లోపలికి వెళ్తున్నారు. మమ్మల్ని లోపలికి వెళ్ళలేమండి స్వామి, మేము స్వామిని చూడాలి, ఎంతో ఆర్తితో వచ్చాము అంటున్నారట. మా నాయకుడైనటువంటి నందగోపుడి భవనము కాపాడు భవన పాలక, మమ్మల్ని లోపలికి పోనిమ్ము అంటున్నారు. జెండాతో తోరణములతో ప్రకాశిస్తున్నటువంటి ద్వారమును కాపాడు ద్వారపాలక, మణికవాటములనేటువంటి గడియ తీయము. ఆ గడియ తీస్తే మేమేం చేస్తాం? మాయావి మణివర్ణుడు అయిన శ్రీకృష్ణుడు బాగా శబ్దించేటువంటి పర అనేటువంటి వాద్యాన్ని మాకిస్తాడు. పర అంటే మోక్షం. ఆ వాద్యమును మాకిస్తాడు అని నిన్నే మాట ఇచ్చారు ఆయన. మేము శ్రీకృష్ణుని సుప్రభాతం పాడుట పరిశుద్ధులమై వచ్చాము. చక్కగా ఆయన సుప్రభాతం పాడటానికి మేము శుభ్రంగా వచ్చాము స్వామి దగ్గరికి. పరిశుద్ధులమై అంటే మనశుద్ధితో వచ్చామని, అక్కడ బాహ్యశుద్ధి అంతర్శుద్ధి వచ్చాము. స్వామి ఓ ద్వారపాలక, ముందుగా నీవు కాదు అనకు, దగ్గర వేసి ఉన్న తలుపుల్ని నీవే తెరిచి మమ్మల్ని లోపలికి పోనివ్వు అని అర్థిస్తున్నారట. అంటే దీనిలో ఉన్నటువంటి అర్థం వేరే ఉంటుంది. కృష్ణుడు ఉండేటువంటి ఆ భవనము నందగోప భవనము, అంతేగాని అది కృష్ణుడి భవనం అనట్లేదు. అది మనం చక్కగా అందరం గమనించుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే, నందగోప భవనము ఇక్కడ తండ్రి పేరుని చెప్తున్నారు. అలాగే రాముడు కూడా నేను దశరథుడి యొక్క కుమారుణ్ణి అనేవాళ్ళు. సీతాదేవి కూడా నేను దశరథుడి యొక్క పెద్ద కోడలిని అని చెప్పేది. అంటే పెద్దల్ని గౌరవించటం అనేది ఉండాలి, అంతేగాని ఇది నా ఇల్లు అని బోర్డు వేసుకోకూడదు. ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే చక్కగా పెద్దవాళ్ళ పేరు పెట్టాలి, లేదా భగవంతుడి పేరు. అలాగే మనం వివాహానికి పరిణయ శుభ్రాకులు వేయిస్తారు.
దానిలో కూడా అంతే, చాలామంది వాళ్ళ పేర్లు పెట్టేసుకుంటూ వాళ్ళే కార్డులు వేసినట్టుగా వేయడం అలా చేస్తూ ఉంటారు. ఆ ఇంట్లో ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో ఆ పెద్దవాళ్ళ పేరు వేసి వాళ్ళు రాస్తున్నటువంటి శుభరేఖార్థాలు అని రాయాలి. అలా రాస్తే వాళ్ళకి అందరికీ కూడా గౌరవంగా ఉంటుంది. కనుక అందుకని నందగోప భవనము అంటున్నాడు, అంతేగాని కృష్ణుడి భవనం అనట్లా. అలా అంటేనే కృష్ణుడికి ఆనందం, తండ్రి పేరు చెబితేనే ఆనందం. నందగోప భవనమునకు వద్దకు వచ్చేసరికి గోపికలకి తొట్రపాటు వచ్చిందిట. అంటే కంగారు పడ్డారు. ఎందుకు కంగారు పడ్డారు? భయం కాదు, ఆర్తి. ఇంకా ఎప్పుడు చూస్తాం మేము స్వామిని, అందుకని తొట్రపాటు వచ్చింది. మనకు కూడా వెంకటేశ్వర స్వామిని చూడటానికి వెళ్ళినప్పుడు కొంతమందికి ఆర్తితో కళ్ళ నీళ్ళు వచ్చేస్తాయి, కళ్ళం పడితే. అంటే అక్కడ ఒక రకమైనటువంటి బాధ అనమాట. ఆ స్వామిని చూడగానే అది బాధ కాదు, ఆనందంతో కూడినటువంటిది. అలాగే ఇక్కడ తొట్రపాటు వచ్చిందిట, గొంతు పొడి ఆరిపోతుందిట మాటలు పలుకుతున్నా కూడా. అయినా గుండెలు ఆర్తిగా తడితడిగా మిక్కుటగా ఉన్నదిట వాళ్ళకి. అందుకని ఇక్కడ ఏమంటున్నారంటే, నిరతశయ ప్రీతిచే భగవంతుణ్ణి ఆశ్రయించువారు ఏది మాట్లాడినా అది శాస్త్రమే ఉంటుంది. అందుకని ఏది ఆచరించినా అది సాంప్రదాయం అవుతుంది. అందుకని ఎవరిని ఆశ్రయించాలి? ఇక్కడ ఆచార్యుల్ని ఆశ్రయించాం మేము. భగవాన్ని వెంటనే వెళ్ళిపోయి మనం భగవంతుని ఆశ్రయించకూడదు. ఆచార్యులు అంటే గురువుల్ని ఆశ్రయిస్తే భగవంతుణ్ణి ఎలా పొందాలో చెప్తారు. అందుకని మేము గురువుల్ని ఆశ్రయించి భగవంతుణ్ణి ఎలా పొందాలో తెలుసుకొని వచ్చాం. చాలా పెద్దరికంగా అడుగుతున్నారు వాళ్ళు, చక్కగా వినయం విధేయతతో అడుగుతున్నారు అనమాట. ఈ గోపికలు 10 మంది మహాపురుషులు వాళ్ళు. అందుకని వాళ్ళ అహంకార రహితులై, అహంకారం లేదు వాళ్ళకి. చాలామందికి అహంకారం ఉంటుంది. ఈ అహంకారము మమకారములే మనకి కవాటములు తలుపులు అంటే. ఈ అహంకారం అనేటువంటిది వాళ్ళకి ఉండదన్నమాట. అందుకని ఆచార్యుల దగ్గరికి వెళ్ళి సమాశ్రయం చేసి వచ్చారు. ఆచార్యులు ఎలా చెబితే అలా చేస్తాం మేము. అందుకని ముందుగా ఏం చేశారట, ఇంద్రియములను వశపరుచుకోనవలను. అంటే ఇంద్రియాలను చక్కగా వాళ్ళ దగ్గరలో ఉంచుకోవాలి, ఎలా పడితే అలా ఉండకూడదు. ఇంద్రియములు అంటే మనం శరీరంలో ఉన్నటువంటి అవయవములు, భాగములు. 10 మంది గోపికలను మేల్కొల్పడంలో ఇంద్రియముల సంశయము సూచించబడుతుంది ఇక్కడ. అది తర్వాత ప్రాణాయామాదులచే ప్రాణమును స్వాధీనపరుచుకొని భవన పాలకుని అర్థించడంలో ప్రాణ సంయమము సూచించబడుతుంది. ఇక్కడ దేన్ని జయించాలి? మనస్సుని జయించాలి. జీవులు పరమపదములకు చేరాలి అంటే ఆచార్యుణ్ణి ఆశ్రయించాలి. అప్పుడు భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తాడు. అంతేగాని గురువు లేడు, నాకెవ్వరూ అక్కర్లేదు, నేనే చక్కగా చదువుకుంటాను, నేనే చేసుకుంటాను, నేనే అన్నీ చేయగలను అనేటువంటిది తప్పు. ఎప్పుడు కూడా పెద్దల్ని గౌరవించాలి, గురువుల్ని గౌరవించాలి. ఇది మనం చిన్నప్పటి నుంచే పిల్లలకు కూడా నేర్పితే రేపు మనల్ని వాళ్ళు గౌరవిస్తారు. ఏదైనా వాళ్ళు పెద్దవాళ్ళని అంటున్నప్పుడు చక్కగా నవ్వుతూ ఊరుకున్నాం అనుకోండి, వాళ్ళు కూడా రేపు మనల్ని కూడా తిరిగి అంటారు. ఈ విషయాన్ని మనం అమ్మవారు చక్కగా చెప్తున్నారు. అందుకని పెద్దల్ని గురువుల్ని ఆశ్రయించాలి, పెద్దల్ని పక్కకి పెట్టేయకూడదు. దీనికి చక్కగా ఉదాహరణగా అమ్మవారు ఒకటి ఉదాహరణ కూడా ఇచ్చారు. ఏమిటి అంటే, సింహాచలంలో శ్రీకృష్ణమాచార్యులు అనేటువంటి ఒక మహాభక్త కవి ఉండేవాట. ఆయన రోజు సింహాద్రి అప్పన్న దగ్గరికి చక్కగా కూర్చుని పాటలు పాడుతూ నృత్యం చేస్తూ ఉండేవాట. అక్కడే రామానుజాచార్యుల వారు కూడా దేశ పర్యటన చేస్తూ ఒకసారి సింహాచలం వేయించేశారు. ఆలయ ప్రాంగణంలో ఒక మూల కూర్చున్నారు, అన్నీ తెలిసినటువంటి వ్యక్తి. ఎప్పుడు పండితులు ఎలా ఉంటారు అంటే ఏమీ తెలియని వాళ్ళకిలా ఉంటారు. మనం వాళ్ళని చూస్తే పండితులు అనుకోం, కానీ ఎంతరో గొప్పవారు చక్కగా మన్ననగా మన్నికగా పొందిగ్గా ఏమీ తెలియనట్లు ఉంటారు. అదే సామెత కూడా ఉంటుంది కదా, అన్నీ తెలిసిన వాళ్ళు అణిగిమణిగి ఉంటారు, ఏమీ తెలియని వాళ్ళు ఎగిరెగిరి పడతారు. అలా కాకుండా చక్కగా ఆయన అన్నీ తెలిసినటువంటి స్వామి ఒక మూల మన్ననగా కూర్చున్నట్టు రామానుజాచార్యుల వారు శిష్యులతో. అయితే కృష్ణమాచార్యులు గారు చూసారట, మరి గురువు గారు పెద్ద ఆయన సన్యాస వేషంలో ఉన్నారు, అప్పుడైనా ఆయనకి నమస్కరించాలని తెలియాలి కదా, ఆయనతో మనకేం పనిలే అని వెళ్ళిపోయారట. అయితే అలా జరిగిన తర్వాత సరే ఆయన అహంకరిస్తున్నారు, రామానుజాచార్యుల వారు ఏమీ ఊరుకోలేదు. ఆయనంతా మనసులో చూసి నవ్వుకొని ఏమనుకున్నారంటే రామానుజాచార్యుల వారు జాలిపడ్డారు. ఎలా అయినా వీడి అహంకారం తెలియజేయాలి, వీడికి నాకు అహంకారం ఉంది అనేటువంటి కృష్ణమాచార్యుల గారికి తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఒకరోజు ఆయన ఏం చేశారంటే, నువ్వు రోజు భజన చేసినప్పుడు సింహాద్రినాథుడు
సాక్షాత్కరిస్తాడు కదా, అలా సాక్షాత్కరించినప్పుడు రామానుజుల వారికి మోక్షం కలగదా అని వారిని అడిగి నాకు చెప్పు అన్నట్టు. అలాగే అని చెప్పి ఆయన ఏం చేశారు, ఆ రోజు అంతా నామకీర్తన చేశారు కృష్ణమాచార్యులు గారు. అప్పుడు ఆ రాత్రి సింహాద్రినాథుని రామానుజాచార్యుల గురించి ప్రార్థన విని మనవి చేశారట. ఆయన అడిగారండి ఇలా అని. అప్పుడు రామానుజాచార్యుల వారికి మోక్షం వస్తుంది తప్పకుండా అని చెప్పారట. ఇదిని కృష్ణమాచార్యులు గారు సిగ్గుపడ్డారట. అంటే ఏంటి, ఆయన ఏంటోలే, ఆయన ఎవరోలే అని పట్టనట్టున్నాడు ఆయన అహంకారంతో. అందుకని ఆయన ఏం చేశారు, కనుక్కురమ్మన్నారు. మోక్షం వస్తుంది అనగానే ఆశ్చర్యపడ్డారు. ఇంత భజన చేసేటువంటి నాకేమీ లేదు, ఆయన ఏమి చేయనటువంటి ఆయనకి ఇస్తున్నారా అన్న ఆలోచనలు కూడా ఉండవచ్చు. అందుకని వెంటనే వెళ్ళి ఆయన క్షమాపణ కూడా. అందుకే పెద్దవాళ్ళు ఎక్కడ కనిపించినా శిరస్సు వంచి నమస్కరించాలి, అహంకరించకూడదు, చూసి చూడనట్టు వెళ్ళకూడదు. రాముడు అందుకే ఇప్పటికీ మనం రాముడిని ఎందుకని అలా తలుస్తూ ఉంటామంటే, రాముడు నేను ముందు పలకరిస్తున్నానని అనుకునేవాడు కాదుట, ఈయనే ముందు పలకరించేవాట ఎవరైనా కనిపిస్తే. అంతేగాని ఆయన పలకరిస్తే మనం పలకరిద్దాంలే అనుకోకూడదు. పెద్దవాళ్ళు కనిపిస్తే వాళ్ళు పలకరించినా పలకరించకపోయినా నమస్కారం అండి, తల వంచి చక్కగా శిరస్సు వంచి చేతులు రెండు జోడించి నమస్కరిస్తే మనకి గౌరవం, వాళ్ళకి గౌరవం. కనుక అక్కడ రామానుజాచార్యుల వారికి అది చెప్పిన తర్వాత అలా మోక్షం వస్తుంది అని కృష్ణమాచార్యులు గారు సిగ్గుపడ్డారట. రామానుజాచార్యుల వారి దగ్గరికి వచ్చి శిష్యులతో కలిసి క్షమాపణ కోరుకున్నట్ట. అది అందుకని జీవులకు పరమపదముకు నడిపించేటువంటి నాయకుడు ఆచార్యుడే అని గుర్తుంచుకోవాలి మనం. ఇక్కడ నందగోప భవన ద్వారము, జెండా, తోరణము ప్రకాశించుచున్నవి అని భగవానుడే ఒక రక్షకుడు. ఆ ఓంకార ఆకారములో తెలియజేయడమే ఈ పతాకం యొక్క అక్కడ గుర్తు అనమాట. మనసులో అవి భావన కలిగి ఉండడం. ఇక్కడ నందగోప భవనము యొక్క బాహ్య సౌందర్యం చూచిన వారు అచ్చట పూల తోట, కొలను, ద్వార వైభవం ఇవన్నీ చూస్తాం కదా, చూస్తే వాటిని ఆకర్షించబడి ముందుకు సాగక నిలబడిపోతాంట. కానీ లోపలికి వెళ్ళాలి. ఒకసారి కనుక ఆ ద్వారం దాటి లోపలికి వెళితే పరమాత్మ యొక్క సౌందర్యాన్ని అనుభవిస్తే అక్కడ ఉండి అసలు మనం బయటికి రాలేంట. బయట కొలను అవి చూసి అక్కడ ఉండిపోతే ఇక లోపలికి వెళ్ళి భగవంతుడిని ఏం చూస్తాం. అందుకని అక్కడ ఉండిపోకూడదుట. లోపల భగవంతుడి దగ్గరికి వెళితే మనం ఇంకా అసలు బయటికి తిరిగి రాలేమిట. ఆయన చూస్తే మనస్సు బహిర్ముఖమైపోయి బాహ్య సౌందర్యం వైపు అనుభవించి లోనికి వెళ్ళవలెననే బుద్ధి పుట్టదు. అది చాలామందికి ఇప్పుడు దీని గురించి చెప్పేది ఏంటంటే, మనకి బయట ఉన్నటువంటి అక్కర్లేని విషయాల మీద ఎక్కువగా ఆసక్తి చూపిస్తాం, వెళ్ళాలి అనిపించదు మనకి. లోపలికి వెళితే కదా మళ్ళీ బయటికి రావాలని అనిపించకుండా ఉండేది. ఆ లోపలికి వెళ్ళటానికే మనకి బుద్ధి పుట్టదు. ఎందుకు, మనం అనుకుంటాం ఈరోజు గుళ్ళోకి వెళ్దామని, కానీ అదే సమయంలో ఏదో సీరియల్ వస్తుంది, లేకపోతే ఇంకేదో విషయం వస్తుంది, దాని మీద ఉండి ఆ పర్లేదు రేపు వెళ్ళాలి, ఆయన ఏం మాట్లాడతాడా, ఏమనడు. ఎందుకంటే మనం అనుకుంటూ ఉంటాం కదా అక్కడ ఒక విగ్రహం అని. ఆ రూపంలో అనుకున్న వాళ్ళందరూ ఏమనుకుంటారంటే ఏమంటాడులే ఆయన, ఏమనడు అని సర్ది పెట్టుకొని మళ్ళీ మామూలుగా ఆ రోజుకి గుడి విరమించుకుంటారు. అలా రెండో రోజు, అలా మూడో రోజు. అంటే బాహ్యంగా ఉన్నటువంటి వాటి మీద ఇంట్రెస్ట్ ఎక్కువ మనకి, వాటి మీద ఎక్కువగా మనసు పెడతాం. అందుకని బాహ్యంగా ఉన్న బయట ఉన్నటువంటి కొలను వీటి మీద అందం మీద మనసు పెట్టకుండా లోపలికి వెళితే అక్కడ స్వామి కనిపిస్తే ఇంక బయటికి రాము మనం అని అమ్మవారు వివరిస్తున్నారు. అందుకని భగవద్ విషయాలని అనుభవించాలి, దాన్ని వదిలి మళ్ళీ బయటికి రాము. అందుకని భగవంతుల్లో ఉండాలి. ఇక్కడ నందగోప భవనము ఇంకా మంత్రము, దాని లోపల భగవానుడు, వెలుపల గోపికలు ఉన్నారు. లోపల భగవాన్ని దర్శించాలంటే మణికవాటాలు తెరవాలి. ఆ తలుపుల్లో మనలో ఉన్నటువంటి అహంకారము, మమకారము, ఆ మణికవాటాలే అహంకారము, మమకారము, ఈ రెండూ తొలగిస్తే మనం లోపలికి వెళతాం. అందుకని తలుపులు ఆ అహంకార మమకారాలను తీసి లోపలికి వెళ్ళనివ్వండి మమ్మల్ని అని అమ్మవారు ఇక్కడ ద్వారపాలకుల్ని ప్రార్థిస్తున్నారట. ఆ తలుపులు తీసుకొని లోనికి వెళ్ళనివ్వండి అని ద్వారపాలకుల్ని ప్రార్థిస్తున్నారు చేతులు జోడించి.
అహంకారం మమకారం అనేటువంటి వాటిని తొలగించాలని అమ్మవారి ఇంత చక్కటి ఉదాహరణతో మనకి చక్కగా ఈ పాసురంలో వివరించారు. కనుక అహంకార మమకారాల్ని వదిలేసి భగవంతుడి యొక్క ధ్యానంలో భగవద్భక్తిలో మునిగి ఉండాలి అని అమ్మవారు వివరిస్తున్నారు. ఇన్న మంచి విషయాలను వివరించినటువంటి అమ్మకి మళ్ళీ నమస్కరిస్తూ ఆండాళ్ తిరువడిగలై శరణం.